మనమందరం మన గోల్స్ని అచీవ్ చేయాలి అని అనుకుంటాం. బట్ కొందరే ఎందుకు అచీవ్ చేయగలుగుతున్నారు అంటే మిగిలిన కొందరు జస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. బట్ రియల్గా 1 or 2 days చేసి నా వల్ల కాదు అని వదిలేస్తారు. బట్ సుమారు 22 ఏళ్లగా తన కళ నెరవేరే దిశలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలని సైతం లెక్క చేయకుండా తన హెల్త్ని సైతం పణంగా పెట్టి 1885లో ఫస్ట్ మోటార్ వెహికల్ని తయారు చేసి ఆయన పేరు మీద పేటెంట్ తీసుకున్నారు. ఆ వెహికల్ వరల్డ్లోనే ఫస్ట్ ప్రాక్టికల్ మరియు మోడర్న్ వెహికల్. దాని పేరే ద బెంజ్ పేటెంట్ మోటార్ వేగన్. బట్ ఈ వెహికల్ అండ్ బెంజ్ కంపెనీ ఇంత సక్సెస్ అవ్వడానికి రియల్ రీజన్ మాత్రం బెర్తా బెంజ్, కార్ల్ బెంజ్ వాళ్ళ వైఫ్. ఇప్పుడు మనం సేల్స్, మార్కెటింగ్ అని MBAs చేస్తున్నాం. బట్ 1880sలో ఇవన్నీ ఉండేవే కాదు. అసలు అదేంటో కూడా తెలియని రోజుల్లోనే బెర్తా ఒంటరిగా చేసిన సాహసమే ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రోత్కి హెల్ప్ అయింది. అసలు బెర్తా చేసిన సాహసం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మిస్టర్ బెంజ్ తను తయారు చేసిన వెహికల్ని ఊర్లో వాళ్ళకి చూపించడానికి వెళ్తారు. బట్ ఇందులో ఆయన మిస్ అయింది ఏంటి అంటే థియరీ వేరు, ప్రాక్టికల్గా చెక్ చేయడం వేరు అని. అలా చెక్ చేయకుండా ఊర్లో ఆ వెహికల్ని తీసుకొని వెళ్తాడు. అండ్ అనుకున్నట్టే ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి పొగలు వస్తాయి. అండ్ అక్కడ ఉన్న జనాలు కూడా ఫస్ట్ హెల్ప్ చేయడానికి అయితే వెళ్తారు, కానీ అక్కడ పొగలు రావడంతో చాలా భయభ్రాంతులకి గురవుతారు. ఇంకేముంది, నెక్స్ట్ డే పోలీసులు వచ్చి ఈ వెహికల్ ఊర్లో తిరగకూడదని నోటీస్ ఇస్తారు. ఏం చేయాలో తెలియక బెంజ్ తన హోప్స్ని, తన డ్రీమ్స్ పైన వదిలేసుకుంటారు. బట్ బెర్తా మాత్రం తన హస్బెండ్ యొక్క డ్రీమ్గానే ఉండకూడదని నెక్స్ట్ డే మార్నింగ్ తన 2 కిడ్స్ని తీసుకొని ఆ వెహికల్ యొక్క లోటుపాట్లను తెలుసుకోవడానికి హిస్టరీలోనే లాంగెస్ట్ జర్నీని చేసింది. ఆ జర్నీలో తను ఫేస్ చేసిన కష్టాలని, ఆ వెహికల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఆ జర్నీని చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసింది. అంతేకాదు, ఆవిడ వరల్డ్లోనే ఫస్ట్ డ్రైవర్ అండ్ బ్రేక్ లైనింగ్ని కూడా ఈవిడ ఈ జర్నీలో ఇన్వెంట్ చేశారు. ఆ రోజుల్లో ఇలాంటి వెహికలే ఒక ఆశ్చర్యం అంటే అది ఒక లేడీ తోలుతుంటే ఇంకా ఆశ్చర్యంగా అందరూ చూశారు. ఇంకేముంది, ఈ వెహికల్ గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలా మిసెస్ బెంజ్ జర్నీ ఫినిష్ చేసే లోపే ఈ వెహికల్ గురించి మార్కెటింగ్ కూడా సైమల్టేనియస్గా జరిగిపోయింది. బెర్తా బెంజ్ టోటల్గా 105 కిలోమీటర్స్ 19 అవర్స్లో ఫినిష్ చేసి వాళ్ళ హస్బెండ్ వదిలేసుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశారు. బెర్తా ఏ రూట్లో అయితే ఆ వెహికల్ని డ్రైవ్ చేశారో ఆ రూట్ని బెర్తా బెంజ్ మెమోరియల్ రూట్గా అండ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్గా జర్మన్ గవర్నమెంట్ డెవలప్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ బెంజ్ అండ్ కంపెనీ. ఈ సక్సెస్తో బెంజ్ అండ్ కంపెనీ ఎన్నో న్యూ కార్స్ని డెవలప్ చేస్తూ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక స్టార్ట్ అయితే ఇచ్చింది. ఇది ఇలా ఉండగా World War II టైంలో హిట్లర్ బెంజ్ అండ్ కంపెనీకి ట్యాంకర్స్ తయారు చేయడానికి కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రకారం ట్యాంకర్స్ అయితే ఇచ్చారు, కానీ బెంజ్ అండ్ కంపెనీకి దీంతో ఎక్కువ ప్రాఫిట్స్ ఏమీ రాలేదు. World War II అయ్యాక ఫండ్ రేజింగ్ కోసం రేసింగ్ అనే కాన్సెప్ట్ని జర్మనీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ కార్స్ని రేసెస్కి అనుగుణంగా తయారు చేయాలని కాంట్రాక్ట్ అయితే ఇచ్చింది. ఇలా నార్మల్ కార్స్ నుండి F1 కార్స్ వరకు బెంజ్ ప్రయాణం అయితే సాగింది. ఈ ప్రయాణంలో పోర్ష్ కార్ రూపకర్త కూడా మర్సిడీస్ బెంజ్ కోసం కొన్ని స్పోర్ట్స్ కార్ మోడల్స్ని డెవలప్ చేశారు. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. బెంజ్ కార్ స్టోరీ అయితే బాగుంది అని ఇక్కడే వదిలేకండి, దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మనం కలలు కనడమే కాదు, దానికోసం పోరాటం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దృఢ సంకల్పంతో బెర్తా లాగా పోరాటం చేసి గెలవాలి. అందరికీ కార్ల్ బెంజ్ హీరో అయితే నాకు మాత్రం బెర్తా బెంజే హీరో. ఆ రోజు బెర్తా తన హస్బెండే డ్రీమ్ వదిలేసుకున్నాడు. నా వల్ల ఏమవుతుంది అని అనుకునుంటే ఈరోజు బెంజ్ కార్ మన ముందు ఉండేదే కాదు. తను చేసిన సాహసం వల్లే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా చాలా ఫాస్ట్గా మన ముందుకు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఎంత కష్టం వచ్చినా మన డ్రీమ్ అచీవ్ చేయాలి, కానీ నా వల్ల కాదు అని వదిలేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్.